తులసి లగ్గం చేయాలంటే ఏం కావాలి? లగ్గం చేయాలంటే ఏం కావాలనా? ఈత బరిగే కావాలి. ఈత బరిగేలకు కూడా చేస్తున్నారా తులసి లగ్గం? గందుకే నేను టింగరోడ్ అంటారు. ఒక ఈత బరిగె పట్టుకోనరా, నీ లగ్గం ఏందో నేను చేసి చూపెడతా. అబ్బా పో తులసి, గింత చిన్న అసలునే నాకు లగ్గమా? అరే బుర్ర తక్కువడా, ఈత బరిగతోటి వేసేది గాలగ్గం కాదురా, ఈపు సాపు వేసుడు. ఈత బరిగలతో నిజంగానే ఈపు సాపు అవుతుందా తులసి? అవుతుంది, ఎందుకు కాదు. ఒక పేరు నా కాడికి రా, నీ ఈపు సాపు వేసి చూపిస్తా. నాకు కాదు తులసి, మనవులే ముత్తవ్వ ఉన్నది కదా, చాలా రోజుల నుంచి హంగంగి నడుతుంది, గా మీ సాపు ఎత్తావేమోనని. అబ్బా నీ తెలివికో దండం రా. ఏ ఊర్రా నాయన నీది? పల్లెటూరు. అబ్బా వీటితో నేను ఏగలేనురా బాబు. అరే బాబు, ఎవరన్నా ఉంటే జర షాయి పట్టుకురండ్రా. ఈ టింగురంగని మాటలకు మీకు కూడా బుర్ర వేడెక్కిపోయింది కదా. అయితే ఒక కలకత్తాలో చెట్లకు లగ్గం చేసిరట. గా ముచ్చటిని మీరు కూడా జరంతా చల్లబడుండ్రి. పిల్లగాని పేరేమో ప్రణయ్, పిల్ల పేరేమో దేవరాణి. వీళ్ళిద్దరు లగ్గం జబర్దస్త్ చేసిర్రు, ఇద్దరు అయ్యవాళ్ళు. అయినా ఇదెక్కడి చంద్రం, చెట్లను చూపెట్టి లగ్గం గురించి చెప్తారని అనుకుంటున్నారా? ఆగుర్రి, ఇక్కడ చెప్పేది చెట్టుకు చేసిన లగ్గం ముచ్చట్నే. మరి కలకత్తా దగ్గరున్న సోడేపూర్లో జరిగింది ఈ ఇచ్చంత్రం. ప్రణయ్ దేవరాణిలను నాటి 12 ఏళ్ళు అవుతుందంట. అందుకే ఈ ప్రణయ్ అనే మర్రి చెట్టును దేవరాణి అనే ఈ రావి చెట్టుకి ఇచ్చి లగ్గం చేయాలని 2 చెట్లు నాటిన వాళ్ళు నిర్ణయం చేసిర్రు. చూడంగానే ముహూర్తం కూడా రానే వచ్చింది. బేస్తారం నాడు బెంగాలీ సాంప్రదాయంలో ఘనంగా 2 చెట్ల లగ్గం చేసిర్రు. ఈ లగ్గం తందు చూసేందుకు 2000 మంది అతిథులు హాజరయ్యారు. అగో చూడుర్రి, మర్రి చెట్టు పిల్లానికేమో ధోతి కట్టిర్రు, రావి చెట్టు పిల్లకేమో బనారస్ చీర కట్టిర్రు. ఎంత ముదుగున్నారో కదా పిల్లగాడు. ఈ లగ్గం చిన్నానే చేసిర్రు అనుకునేరు. తంతం తొడిసినాక పెద్దగానే భోజనాలు కూడా పెట్టిర్రట. ఇంతకు ఈ లగ్గం ఎందుకు చేసిరని డౌట్ వస్తున్నది కదా. పర్యావరణాన్ని కాపాడుకోవాలని అందరికి ఎరక చేసేందుకే ఇట్లా చేసిర్రట. ఇంటుంటే మస్తు ఇచ్చంతరం అనిపిస్తుంది కదా. For more updates, please subscribe 99 TV Telugu.